తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు, వీరు ముగ్గురు అత్యవసర సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో భాగంగా కీలక అంశాల మీద ఇప్పుడు చర్చించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ భేటీలో ఏ అంశాలు కీలకంగా చర్చకొచ్చాయి, ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, ఈ ముగ్గురు కూడా అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో భేటీ అవ్వడం జరిగింది. ఏంటి సార్, ఏ అంశాలు ప్రధానంగా ఆ సమావేశంలో చర్చకొచ్చి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు సమావేశం అయ్యారంటే రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉంది, సీరియస్గా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏ కోణంలో నుంచి సీరియస్గా ఉన్నది అని అంటే కులాలకు సంబంధించినటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చిన తర్వాతనే వాళ్ళు సమావేశం అయ్యి ఉంటారు. లేదంటే అంత ఈజీగా మూడు పార్టీలకు సంబంధించి ఇమీడియట్గా ఎమర్జెన్సీగా సమావేశం అయ్యి ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టాల్సినంత నెసెసిటీ ఇప్పుడు ఏమొచ్చింది? ఓకే, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది, ఛార్జ్షీట్ వేసింది, కోర్టులో ఏం చెప్పిద్దో తెలియాలి, ఇంకా తెలియలేదు. నిన్న కాక మొన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు. వితిన్ అవర్స్ మళ్ళా మూడు పార్టీలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి మీటింగ్, మూడు పార్టీలకు సంబంధించిన అధినేతలు సమావేశం అయ్యి ముగ్గురు కలిసి ప్రెస్ ముందుకు వచ్చి వివరించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో సీరియస్గా అలర్ట్ చేసి ఉంటుంది. అలర్ట్ చేయకపోతే రారు, అంత తొందరగా రారు. ఏం అలర్ట్ చేసి ఉంటుంది అని అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, జరగబోయేటువంటి పరిణామాలని అనాలిసిస్ చేస్తుంది ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ. రీసెంట్గా జరిగినటువంటి పరిణామం ఏంటి? కాపు ప్లస్ దళిత కాంబినేషన్లో రాజ్యాధికారం కావాలని చెప్పి ఒక నినాదం వచ్చింది. అవునా? అవును. ఎవరు చేశారు అది? సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయన చేసినటువంటి ఒక నినాదం. దానికి సంబంధించి మళ్ళీ వైజాగ్లో ఏదో మీటింగ్ జరిగింది. దాదాపు ఒక 4 రోజుల పాటు ఆ కార్యక్రమం జరిగింది. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చేసేయండి, లేదంటే కాపులు వచ్చేసేయండి, కాపులకి మేము ముఖ్యమంత్రి పదం ఫస్ట్ హాఫ్లో ఇస్తాం, సెకండ్ హాఫ్లో దళితులకి ఇవ్వండి, ఈ కాంబినేషన్లో మనం రాజ్యాధికారాన్ని స్టేజ్కి ఇచ్చుకుని మీరు వచ్చేసేయండి అని చెప్పేసి ఆయన కాపులకి ఒక పిలుపునిచ్చారు. ఆయన ఐపీఎస్ అధికారి. అది కొన్ని రోజుల పాటు నడిపించారు. అంటే కాపు దళిత కాంబినేషన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నెయ్యి కల్తీ విషయంలో ఏం చేశారు వీళ్ళు? నెయ్యి కల్తీది ఒకటో జరుగుతుంది. నెయ్యి కల్తీ విషయంలో మళ్ళీ కులాలకు సంబంధించినటువంటి కోణాన్ని బయట తీశారు. అంతకుముందు కందుకూరులో జరిగినటువంటి ఒక మర్డర్కి సంబంధించి కుల కోణాన్ని ఆపాదించారు. అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని కుల కోణం నుంచి ఫోకస్ చేస్తున్నారు సమాజంలోకి, ఆంధ్రప్రదేశ్ సమాజంలోకి. ఈ కుల కోణాన్ని తీసుకెళ్ళి కులానికి సంబంధించినటువంటి విద్వేషాలు, లేదంటే కులానికి సంబంధించిన అంతరాలు క్రియేట్ చేసేదానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి సీరియస్ సంకేతాలు బహుశా ఇంటెలిజెన్స్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, లేదంటే మూడు పార్టీకి సంబంధించిన అధినేతలు అంత ఎమర్జెన్సీగా సమావేశమయ్యి ముగ్గురు కలిసి ఒక వేదిక మీద ప్రెస్ మీట్ పెట్టాల్సినంత నెసెసిటీ, అంత వాతావరణం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఓకే, డెవలప్మెంట్ జరుగుతుంది. ఇవాళ సహకార సంఘాలకు సంబంధించిన మీటింగ్ ఏదో జరుగుతుంది. క్వాంటమ్ సెంటర్స్కి శంకుస్థాపన కార్యక్రమం, బిల్ గేట్స్ రాబోతున్నాడు. ఏఐ టెక్నాలజీ, ఏఐ డేటా సెంటర్కి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. డెవలప్మెంట్ చాలా వేగంగా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటి మీద ఫోకస్ చేసి వాటి గురించి మాట్లాడకుండా వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే దానికన్నా కూడా ఇది ఏదో ప్రమాదం పొంచి ఉందని. వెరీ సింపుల్. సో కాబట్టి ఏం ప్రమాదం పొంచి ఉంది అని అంటే గత చరిత్ర నేను క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఎపిసోడ్లో ఏంటి? నెయ్యి కల్తీ అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ. నెయ్యి కల్తీ జరిగిందని ఎవరు చెప్పారు? సిబిఐ చెప్పింది. మనం తెలుగుదేశం పార్టీ కూటమి చెప్పలేదు కదా. వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు సిబిఐ వాళ్ళు వేశారు కదా. సిబిఐ వాళ్ళే చెప్పారు ఇది ఫక్త్ నెయ్యి కల్తీ, దీంట్లో చుక్క పాలు లేకుండా నెయ్యిని తయారు చేశారు ఇది అని చెప్పారు కదా. ఓకే,
సో అదంతా ప్రూవ్డ్, అది ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పినటువంటి అంశం. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారు, ఢిల్లీ నుంచి నేనే కంప్లైంట్ చేశాను కదా ఢిల్లీకి, మన సుప్రీంకోర్టుకి విచారణ చేయమని చెప్పి, నేనెందుకు కల్తీ చేస్తాను అని అంటాడు. తెలుగుదేశం పార్టీ హయాం నుంచే ఈ ట్యాంకర్స్ వస్తున్నాయి, 2014 నుంచి అవే కంటిన్యూ అయినాయి మా టైంలో కూడా అని అంటారు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సహకార డైరీలకి, నంది డైరీ ఇలాంటి వాటికి సహకార డైరీలకి ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. బోలేబాబా ఎందుకు ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారి టైంలో? ఏఆర్ డైరీ ఎందుకు ఉంది? విష్ణు డైరీ ఎందుకు ఉంది? ఇవేం లేవే, చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చినాయి అని చెప్తారు వీళ్ళు. అసలు మీరు సడలించింది ఎప్పుడు? నామ్స్ 2020లో సడలించడానికి మీరు రెడీ అయ్యారు. 2022లో మీరు మొత్తం సడలించేశారు, నిబంధనలు సడలించారు. నిబంధనలు ఎలా సడలించారు అవన్నీ ఆల్రెడీ సిబిఐ చెప్పింది. ఇది వాస్తవం కదా. మళ్ళీ దీంట్లో మేమే కాదు, వాళ్ళు కూడా కలిపారు, వాళ్ళు కూడా వాళ్ళ హయాంలో కూడా నీ కల్తీ జరిగింది అనేటువంటి ఒక కోణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక సమస్యని మినిమైజ్ చేసే ప్రయత్నం చేస్తూ దీంట్లో మళ్ళీ కులకోణాన్ని తీసుకొస్తున్నారు. ఎలా కులకోణాన్ని తీసుకొస్తున్నారు? ఇప్పుడు అంబటి రాంబాబు గారు కాప్ కింగ్ అని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఆయన పోయిన పర్పస్ ఏంటి? అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి అని చెప్పి తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళడానికి దాదాపు 5-6 గంటలు తీసుకున్నారు. అవునా? 5-6 గంటలు తీసుకున్న తర్వాత అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులతోటి పట్టుమని 20 నిమిషాలు కూడా ఆయన మాట్లాడాల. మిగతా అంతా ఆయన బల ప్రదర్శన కోసం, ఆయనకు ఉండే ఇమేజ్ కోసం చేసినటువంటి ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది. ఓకే, పరామర్శించడానికి అదే అవసరం లేదు. సరే పరామర్శించారు, అయిపోయింది, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు మీరు? కాపు కింగ్ అంటాడు. అంటే కాపులందరికీ ఇతనే రథసారథి, లేకపోతే ఇతనే నాయకత్వం వహిస్తాడనో, లేకపోతే ఇతనే మీకు కాపులందరికీ ఇతనే పెద్ద లీడర్ అన్న చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంటే కాపు కోణాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకు కాపు కోణాన్ని తీసుకొస్తున్నారు? ఇప్పుడు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, కాపులు కానీ, చౌదరీస్ కానీ వీళ్ళందరూ కూడా సాలిడ్గా మెజారిటీ కూటమి వైపు ఉన్నారు అనేది వాళ్ళ లెక్క, సోషల్ ఇంజనీరింగ్ లెక్క. రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా సోషల్ ఇంజనీరింగ్ లెక్కేసుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కూటమి ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో అధికారం అనేది కంటి చూపు మేరలో కనపడదు అనేటువంటిది బహుశా ఐపాక్ లాంటి సమస్యలు ఇచ్చినటువంటి రిపోర్ట్ అయి ఉండొచ్చు. కాబట్టి దీన్ని చేల్చాలంటే ఏం చేయాలి? దాన్ని కాపువాదం తీసుకురావాలి, అలాగే బీసీలను దూరం జరపాలి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రధానంగా కలిసి వచ్చిన ఓట్ బ్యాంక్ ఏంటంటే బీసీ ఓట్ బ్యాంక్. బీసీ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా సాలిడ్గా తెలుగుదేశం పార్టీకి ఉంటుంది, మెజారిటీ. ఇప్పుడు ఆ బీసీలు ఏంటి, అన్రెస్ట్గా ఉన్నారు కూటమిలో అనేటువంటిది ఒక సంకేతం సర్వేల రూపంలో. ఇప్పుడు కాపుల్ని ఎలివేట్ చేయాలి. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇటువైపు నుంచి కాపుల్ని కాపాడుకోవాలి, బీసీలని అటువైపు నుంచి తీసుకొచ్చుకోవాలి. అదర్వైజ్ 2029 ఎలక్షన్లో వాళ్ళు ఆశించినట్టు ఫలితం రావడానికి కష్టం. సో కాబట్టి ఆ దిశగా ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని కులకోణంలో నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న అదే కనిపించింది. సో కాబట్టి అందుకే సీరియస్గా ఉంది కాబట్టి ఇష్యూ, ఇలా ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కులకోణం, మతకోణం, ఇప్పుడు నెయ్యికి సంబంధించి దీంట్లో మతకోణం ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పారు, మతకోణం ఏం లేదు దీంట్లో. ఉన్న కోణం వల్ల కులకోణాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. మతకోణం లేదు. ఎందుకని? దీంట్లో నిందితులందరూ కూడా హిందువులే. ఇప్పుడు కెమికల్ సరఫరా చేసిన వాళ్ళు కానీ, లేదంటే సుగంధ పదార్థాలు తయారు చేసిన సప్లై చేసినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ హిందువులే, ఎవరు హిందూయేతర వాళ్ళు లేరు. సో కాబట్టి మత ప్రస్తావన లేదు. మరి ఈ ఇష్యూలో ఏం తీసుకురావాలి? రాజకీయ లబ్ధి కోసం కులకోణాన్ని తీసుకురావాలి. ఎందుకని కులకోణాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడేమో జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తారా మీరు అని చెప్పి రేపు 11వ తారీఖు మళ్ళీ ర్యాలీ ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటికి సంబంధించి వెళ్తే ఎంత ర్యాలీ తీశారో ఇప్పుడు రేపు జోగి రమేష్ 11వ తారీఖు ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమం ఉంది, జోగి రమేష్ ఇంటికి వెళ్ళే కార్యక్రమం. ఇది కులకోణంలో నుంచి, అంటే బీసీలు కానీ కాపుల్ని కానీ టార్గెట్ చేస్తుంది కూటమి అనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేసి
ఈ కులకోణాన్ని వచ్చి ఈ నెయ్యి కల్తీని సైడ్ ట్రాక్ బట్టి చేసేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్లను బట్టి చూస్తుంటే. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా అని చెప్పి మనం అనుకోవడానికి కూడా లేదు. ఐపాక్ వాళ్ళు చేసినట్టు పని 2019 నుంచి 2024 మధ్యలో ఏం చేశారు? 2019-2024 మధ్యలో సలహాలు సూచనలు ఆయనకి ఇచ్చారు. ఏదో అందరిని అరెస్ట్ చేసేసామని సలహాలు ఇచ్చే వాళ్ళు అందరినీ అది చేశారు. 2014 నుంచి 2019 మధ్యలో 19 ఎలక్షన్లో గెలవడానికి ఐపాక్ వాళ్ళు ఇచ్చిన సలహాలే. దాంట్లో భాగంగానే కదా కోడికత్తి, బాబాయ్ మర్డర్లు ఇవన్నీ వచ్చింది. సో ఐపాక్ వాళ్ళు చేసేది ఏంటంటే కుల పరమైనటువంటి విద్వేషాలు, మతపరమైనటువంటి విద్వేషాలు, ప్రాంతీయపరమైన విద్వేషాలు వీటిని రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల నుంచి తాము ప్యాకేజ్ తీసుకున్నటువంటి వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముందు ఐపాక్ వాళ్ళని కనుక రాష్ట్రంలో ఉండనిస్తే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఇలాంటి రిపోర్ట్స్ ఇస్తారు, వాటినే ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు. సో కాబట్టి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇలా అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి ముందే ఇంటెలిజెన్స్ గమనించి హింట్ ఇచ్చారు. కాబట్టి వీళ్ళు అత్యవసరంగా మీటింగ్ పెట్టుకొని దాన్ని అక్కడికక్కడ సెటరైట్ చేసేటువంటి ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ విధమైన ప్రయత్నం చేయకపోతే దానికి ఇప్పుడు వరకు ఉన్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో అది పోతుంది, పెట్టుబడిదారులు వచ్చే అవకాశం లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని బహుశా ముగ్గురితోటి ప్రెస్ మీట్ పెడితే ఈ ఇష్యూకి శాశ్వత ఫుల్ స్టాప్ పెట్టచ్చు అనే ఉద్దేశంతో బహుశా ముగ్గురు అత్యవసరంగా మీడియా ముందుకు వచ్చి ఉంటారని మనం అనుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.